హాయ్, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తారు. అయితే 1990లో ఇన్నోసెంటీ డిక్లరేషన్ అని చెప్పి WHO అండ్ యూనిసెఫ్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ సైన్ చేశారు. అందులో ఎక్స్క్లూజివ్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ని సపోర్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. 1992 నుండి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అలా ఈ ఇయర్ కూడా ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా మనం సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. సో దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందంతా మనము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లి యొక్క బాధ్యత, అంటే ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కాకుండా ఇది సొసైటీ యొక్క కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లి బిడ్డ మాత్రమే లాభపడతారని కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మన ఎన్విరాన్మెంట్, మన క్లైమేట్ ఇవి కూడా బాగుంటాయి అనేది మన కాన్సెప్ట్ అన్నమాట. సో ఇట్ బికమ్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలంటే మదర్కి మనం చాలా సపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వచ్చు? ఒకటి స్పేస్. సపోజ్ మనకు పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా మాల్స్ కావచ్చు, లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో మనము మదర్కి బ్రెస్ట్ ఫీడ్ చేసే అవకాశం ఇవ్వాలంటే అక్కడ ఒక స్పేస్ ప్రొవైడ్ చేయాలి, ఆ ప్రైవసీ ప్రొవైడ్ చేయాలి. ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మనం టైం కూడా ప్రొవైడ్ చేయగలగాలి. సో వాళ్ళకు లీవ్ ఫామ్లోనో లేకపోతే వర్కింగ్ టైంలో కొద్దిగా బ్రెస్ట్ ఫీడింగ్కి టైం ఆఫ్ ఇవ్వడమో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో ఇలా మనము సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేస్తే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని ఫర్దర్గా ప్రమోట్ చేయొచ్చు.